ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రిసిల్లా శామ్యూల్. క్రిస్టియన్ జర్నీ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయితే నేనే ఆ పేజీలన్నీ తిరిగేస్తున్నప్పుడు నాకు చాలా చాలా అద్భుతం అనిపించింది దేవుడు చేసిన గొప్ప కార్యాలు. అందులో నుండి నేను ఒక్కటి మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. నా కుమార్తె గురించి. తల్లి సంపాదిస్తే ఇంకా ఆనందంగా గడపవచ్చు అని ఆలోచించాల్సిన వయసులో ఉంది. తన సొంత ఇష్టాలను పక్కన పెట్టి నన్ను బలపరుస్తుంది. దేవుడు నా కడుపులో నాకు ఒక తల్లిని పుట్టించాడేమో అనిపించేది. నా నిర్ణయం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంది తానే. సమయానికి ఫీజులు కట్టలేక ఎంతో ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ దేవుడు ఆ చిన్న హృదయాన్ని నిరాశపరచలేదు. ఆమె విశ్వాసం కనపరుస్తూ ఆమెను ఆదుకునేవాడు. ఇంటర్మీడియట్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అప్పటి వరకు ఆ సంవత్సరం కట్టాల్సిన ఫీజు ₹1 కూడా కట్టలేదు. తెల్లవారితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్. కనీసం హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే భయం. ఎలాగూ ఇవ్వరు, ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయను అని మౌనంగా ఉంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి కావలసిన రికార్డ్స్ ఏమీ సిద్ధపరచుకోలేదు. ఆమె మనసులో బాధ ఉందని నాకు తెలుసు, కానీ నేనేం చేయలేను. ఆ రోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో 115వ కీర్తన చదువుతున్నాము. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. 115వ కీర్తన 9 నుండి 11 వరకు. ఈ అధ్యాయం పూర్తి అయ్యేసరికి నా మనసులో చెప్పలేని సంతోషం. కానీ ఈ విషయం ఏమీ చర్చించలేదు. ఎవరి మనసులో వారికి దేవుడు ఏ విషయం గురించి చెప్తున్నాడో అర్థమైంది. ఇక ప్రార్థన ముగించగానే నా కూతురు హడావిడిగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావాల్సిన రికార్డ్స్ అన్నీ వెతుక్కుని సర్దుకోవడం మొదలుపెట్టింది. ఉదయం తాను వెళ్తున్న సమయంలో మాత్రం ఒక తల్లిగా నా బిడ్డకి ఏం చేయలేకపోయినా ధైర్యం మాత్రం చెప్పాలి అనుకున్నా. హాల్ టికెట్ ఇస్తే ఎగ్జామ్స్ రాయి, లేకపోతే వచ్చేయి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది అని చెప్పాను. సరే అని వెళ్ళిపోయింది. ఫీజు గురించి ఒక్క మాట కూడా అడగకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్ ఇచ్చారు. ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి సంతోషంగా ఇంటికి వచ్చింది. ఎంతో ఎదురు చూపు తర్వాత ఇక పూర్తి వీడియో ఛానల్లో ఉంది, ప్లీజ్ తప్పకుండా చూడండి. ఈరోజు నిజంగా నాకు ఒక ప్రత్యేకమైన రోజు. క్రిస్టియన్ జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. 3 మినిట్స్లో ఈ వీడియో పూర్తిగా పెట్టలేను కాబట్టి ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.